మావయ్య సూర్య తప్పించుకున్నాడు. కొడుకుని చంపిన వాణ్ణి నువ్వు ప్రాణాలతో వదిలేసొచ్చావా? నీకు రోషం లేదా? నమస్కారం బాబు. సూర్య బాబు, నేను బిల్డర్ని. మేమంతా కూడా ఆ రుద్ర బాధితులు. మీరు దయచేసి మా ఫ్లాట్స్ మాకు ఇప్పించండి ప్లీజ్. మీ ఫ్లాట్స్ మీకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సూర్య బాబు. వదినా పేపర్ చూసావా? రండి డాక్టర్, రండి. అగో, నీ కోసం నీ ప్రియుడు నా కొడుకుని చంపాడు. నా పగ తీరాలంటే నువ్వు వెళ్ళి వాడిని హాస్పిటల్లోనే చంపేయాలి. లేదంటే ఇప్పుడు దీని చీర మాత్రమే తీశాను, మొత్తం బట్టలన్నీ ఊడదీసి బజార్లో తిప్పుతాను. ఈ గన్ తీసుకో, వెళ్ళి వాడిని అక్కడే చంపే. గన్ తీసుకో, తీసుకో. తీసుకో. వర్ష, వర్ష ఏమైంది? వర్ష చెప్పు, ఏమైంది? వర్ష, వదినకి ఏమైంది? లేదు వర్ష, నాకంటే సూర్య బ్రతకడం చాలా అవసరం. అతను బ్రతికుంటే మనలాంటి వాళ్ళు చాలా మంది హ్యాపీగా బ్రతుకుతారు. క్షమించు, నేను నిన్ను తన కోసం వదిలేసి వెళ్తున్నాను. లేదు సూర్య. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని ఒక కంపెనీ పెట్టాను సార్. రుద్ర మమ్మల్ని బెదిరించి మా కంపెనీని కబ్జా చేశాడు. ఆ కంపెనీని మాకు వచ్చేలా చూడండి సార్. మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను సార్. మీరే మమ్మల్ని కాపాడాలి సార్, ప్లీజ్ సార్. ఉంటాను సార్. నమస్కారం సార్. వీడా అమ్మాయితో ఎక్కడెక్కడ తిరిగి చూస్తున్నాడు. నాకు ఆకలిస్తుంది.
బాగా ఆకలేస్తుంది, నాకు తినడానికి ఏమన్నా పెట్టట్రా. కావాలా? బాసు టిఫిన్ తవ్వడానికి వెళ్ళాడా లేదా తయారు చేస్తున్నాడా? నా కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయే. పరిగెట్టే. దొరికింది ఆపిల్. నా దగ్గర రెడీమేడ్ ఫుడ్ ఉంది. సరే, బాస్ వచ్చేలోపు దీంతో మేనేజ్ చేద్దాం. ఈ హాస్పిటల్లో ఒక తలగడ కూడా లేదు. తలగడ దొరికింది. పద. గాల్లో తేలినట్టుందే. అరే డాక్టర్ మేడం, మీరా? మేడం, ఇందులో ఏముందో తెలుసా? ఇందులో కాశ్మీర్ నుంచి కేసరి, కాకినాడ నుంచి పూతరేకులు, కాజాలు. నన్ను ఎందుకలా చూస్తున్నారు? అయినా ఇవన్నీ మా చెల్లెలి కోసమే. ఇలాంటి పిచ్చి పని చేయడానికి నీకు సిగ్గేయడం లేదా? మీ వల్ల మాకు ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? మా పిన్నని, బాబాయ్ అని, తాతని, అత్తంటూ హాస్పిటల్ అంతా మీ వాళ్ళే. బెడ్స్ ఖాళీ లేక ఎంతమంది పేషెంట్స్ వెళ్ళిపోయారో మీకు తెలుసా? వాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకున్నారు. మీరు చేసిన ఈ పిచ్చి పని వల్ల మీ ముఖం చూడాలనిపించడం లేదు. నాకింకెప్పుడు మీ ముఖం చూపించొద్దు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ప్రాజెక్టు పనులన్నీ పూర్తవ్వాలి, అర్థమైందా? ఏం కావాలి? ఈ కంపెనీ. ఈ కంపెనీ? అవునా? ఒక పని చేయి, బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఓ కంపెనీ పెట్టు, లేదంటే మా కంపెనీ నుండి 50% షేర్లు కొనుక్కో. నేను ఏ బ్యాంక్ లో లోన్ తీసుకోను, ఏ కంపెనీలో షేర్లు కొనను, కానీ ఈ కంపెనీ మొత్తం నాదైపోవాలి. పిచ్చాసుపత్రి నుంచి వస్తున్నావా ఏంటి? నీ ఇంటి నుంచి వస్తున్నా. ఎవరా నువ్వు? ఇదిగో ఫోన్ చేయి. హలో. మనుషులు పాప మెడపై కత్తి పెట్టి భయపెడుతున్నారు. భయం వేస్తుందండి. మీరు త్వరగా రండి, ఏదైనా చేయండి. నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ అండి. నన్ను క్షమించండి.
కావాలంటే నా కంపెనీ తీసుకోండి, కానీ నా భార్య పిల్లల్ని వదిలేయండి. ఇప్పుడు తెలుస్తుందా నేనెవరో? రుద్ర మహారాజ్. మళ్ళీ చెప్పు. రుద్ర గట్టిగా చెప్పు. రుద్ర మహారాజ్. నాన్న అయిపోయింది. ఒక్క రోజులో నా జ్వరం తగ్గిపోయింది. మంచి డాక్టర్. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఆహా, కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇంకా మీరు వెళ్ళిపోలేదా? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా ఈ నాటకం కోసం. ఎంత డబ్బులిచ్చాడు మీకు? అలా అనకమ్మా. 2 రోజులుగా నేను కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నాను. అప్పుడు సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. వాడితో మాకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు, కానీ వాడు అందరికీ బంధువు అవుతాడమ్మా. ఎందుకంటే వాడు చాలా మంచోడు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే వాడు చూడలేడమ్మా. తను మిమ్మల్ని అత్త అన్నాడు కదా? అవునమ్మా, వాడు నన్ను అత్త అని ప్రేమగా పిలుస్తాడు. కానీ నాకు కూతురు లేదు. నాకు కూతురుంటే గనక వాడికే ఇచ్చి పెళ్లి చేసుండేదాన్ని. మీలాంటి డాక్టర్స్ పేషెంట్ నాడు చూసి కళ్ళను చూసి వైద్యం చేస్తారు, కానీ మీరు సూర్య కళల్లో మీ మీదున్న ప్రేమని గుర్తించలేకపోయారు. చూడమ్మా, వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు, కానీ వాడికి మా మీదున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. డాక్టర్, మీరు నన్ను పిలిచారంట? అవును వర్ష, గాంధీనగర్లో ఉండే అనాథాశ్రమం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రోగ్రాన్ని మీరు హ్యాండిల్ చేయండి. ఓకే డాక్టర్. నేను తిట్టానని సూసైడ్ చేసుకున్నాడా? ఇక్కడ దేవుడి ఫోటో తీసేసి నా ఫోటో పెట్టింది ఎవడరా? నువ్వేనా? చెప్పరా, నువ్వే కదా? నేనేమన్నా దేవుడా? చూడు బాసు, విషాన్ని తాగి అమృతాన్ని ఇచ్చిన శివుడు భగవంతుడైతే మా అందరి కష్టాలు తీర్చి మా సంతోషాన్ని కోరుకునే నువ్వు కూడా భగవంతుడివే. అవును బాసు, నువ్వే మా భగవంతుడివి. సూర్య చిన్న కరెక్ట్గా చెప్పాడు. బాబా, మీరు అలా అనకండి. తల్లి, తండ్రి, గురువు అన్నీ మీరే. అది నాకే కాదు, ఇక్కడున్న అందరికీ దేవుడు మీరే బాబా. బాబు సూర్య, నీకో విషయం తెలుసా? ఈ రోజు నీ పుట్టినరోజు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు సూర్య అన్న, హ్యాపీ బర్త్డే టు యు. తను అనాథ? అవునమ్మా, సూర్య అనాథ. ఇంత పిల్లాడిగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇప్పుడు మా అందరికీ వాడే దిక్కయ్యాడమ్మా. బాబా, మా టీం రెడీగా ఉంది. అలాగే. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందమ్మా. డాక్టర్ మేడం, మేడం ఈమె మీ అత్త. అబ్బా సూపర్ మేడం. ఎలా తెలుసుకున్నారు మేడం ఈవిడ మా అత్తయ్య అని? ఈవిడ మా అత్తయ్యే. ఇప్పుడు ఈమెకి ఏమైంది? జ్వరం వచ్చిందండి. ఒకసారి పట్టుకొని చూడండి ఎలా కాలిపోతుందో. జ్వరం ప్లీజ్ మేడం, తొందరగా యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ కాదు, అడ్మిట్. ఓ సారీ, అదే అడ్మిట్. చూసారా, ఈ వార్డు మొత్తం మీ వాళ్ళతోనే నిండిపోయింది. వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఓ హలో, మిమ్మల్ని. హలో, మీరు మీ పని చూసుకోండి. మేడం ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి.
యాక్సెప్ట్ చేసినట్టేనా? వాట్? అదే అడ్మిట్. అత్తయ్య కోమలి, 4వ నెంబర్ బెడ్కి తీసుకెళ్ళి. సరే వెళ్ళండి. రామ్మా. నన్నే చూస్తున్నావు? వెళ్ళు. అరే వెళ్ళు. సారీ మేడం. మేడం, అరే వెళ్ళు. మా అత్తయ్యకి ఏం కాదు కదా? బో దేవుడో, వెళ్ళు. ఓకే మేడం, బాయ్. డాక్టర్ మేడం. హలో మేడం. నీకింకా వేరే పనే లేదా? పని ఎందుకు లేదు? అదే పని మీదే కదా ఇక్కడికి వచ్చాను. ఏం పని? యాక్చువల్గా మేడం, ఈ సిరప్ ఏమో మా అత్తయ్యకి 4 సార్లు ఇమ్మని చెప్పారు మేడం. ఈ టాబ్లెట్లు ఏమో మా చిన్నాన్న తమ్ముడికి టిఫిన్కి ముందు ఇమ్మన్నారు. అదే మేడం, ఇది ఏ పిచ్చా నీకు? అన్నీ అలా కలిపేయద్దు. టాబ్లెట్స్ మారిపోయాయంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం, నా మెమరీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు చెప్తా చూడండి. ఈ సిరప్ మా చిన్నాన్న తమ్ముడికి 2 సార్లు వేయాలి. అలాగే ఈ మెడిసిన్ మా అత్తయ్యకి టిఫిన్ ముందు ఇవ్వాలి. అంతేగా? గెట్ అవుట్. సారీ మేడం, ఇదేమో గెట్ అవుట్. ఓకే మేడం, ఇప్పుడు గుర్తొచ్చింది. కరెక్ట్ గా సెక్యూరిటీ. సెక్యూరిటీయా? సారీ. నిన్ను ఏమైంది? ఎందుకు అరుస్తున్నా? వాడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. వాడు ఆ పేషెంట్స్ బుర్ర తినేస్తున్నారు. చూస్తుంటే ఇవన్నీ సూర్య తెలివితేటలాగా అనిపిస్తుందమ్మా. నువ్వంటే వాడికి ఇష్టమని నాకెందుకో డౌట్ గా ఉంది. అటు చూడవే, ఎలాంటి రొమాంటిక్ మూడ్ లో తేలుతూ వెళ్తున్నాడు. అన్నా ఇప్పుడే వచ్చా. నీకు దండం పెడతా అన్నా, పైసలు లేవన్నా. డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతా. పిల్లలు, మనం ఎక్కడ ఆగాం? ఓకే, సరే. మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి సరైన సమాధానాలు చెప్పాలి. ఓకే సన్నీ, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఇంజనీర్ అవుతా. గుడ్, వెరీ గుడ్. మరి నువ్వమ్మా? మంచిదమ్మా, మంచిది. ఆదిత్య, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? రుద్ర. పెద్దయ్యాక రుద్రనవుతా. భయపడాలి, నన్ను చూసి ఎవరైనా భయపడాలి. ఎగ్జామ్ రాయకపోయినా సరే పాస్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడు చేయకు. భయపెట్టి బిర్యానీ తినడం కంటే కష్టపడి గంజినీళ్లు తాగడం మంచిది. కూర్చో. ఆదిత్య, దెబ్బతిని నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే ఎక్కువ బాధ నాకుంది. అన్యాయం చేస్తే వచ్చే ఆనందం చాలా చిన్నది. అదే న్యాయంతో వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ఎల్లప్పుడూ న్యాయంగానే ఉండు. అర్థమైందా? వెళ్ళి చదువుకో.